మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మనం జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ప్రార్థన. మనము ప్రార్థన ద్వారా మరి ఒక విశ్వాసిగా లేకపోతే ఒక దేవుని బిడ్డగా ప్రార్థన ద్వారా మన జీవితాల్లో మనము ఎన్నో గొప్ప విషయాలను మనం స్వతంత్రించుకున్నటువంటి వారమని ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. అడగాలి, వెతకాలి, తట్టాలి, తీయబడును అని ఈ మాటలన్నీ మనము ఎన్నోసార్లు విన్నాం. కానీ చాలాసార్లు మనము దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని పొందుకోకుండా, దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని మనము స్వతంత్రించుకోకుండా, మనము అడగకుండా మరి నిర్లక్ష్యంగా ఉండేటట్లుగా, ప్రార్థనను నిర్లక్ష్యం చేసేటట్లుగా మన జీవితాల్లో తరచుగా అనేక విషయాలు వస్తూ ఉంటాయి. అయితే ప్రార్థనను మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో మన జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, తర్వాత దుఃఖం, బాధ ఇవన్నీ కూడా ప్రార్థన లేకపోవడానికే కారణమని మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకోగలం. వాళ్ళు ప్రార్థించుచుండగా దేవుడు వారిని విడిపించాడు, సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. ఇలాంటి ఎన్నో విషయాలు మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. అయితే ప్రార్థన అనేది మానవ జీవితానికి చాలా విషయాలు స్వతంత్రింపజేసింది. అయితే ఉదయకాలన నేను ప్రార్థనను ఏ విధంగా చేస్తున్నాము, ప్రార్థనను ఎలాగున మనం కలిగి ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, చాలాసార్లు మనం ప్రార్థన అంటేనే చాలా నిర్లక్ష్యం, ప్రార్థన అంశమే మనం ఎత్తితేనే చాలా అలక్ష్యంగా ఉంటాం. ఒకవేళ మనం ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన నిలిచి ఉండేటటువంటి ప్రార్థన మనం చేయాలి. ఏదో మన అవసరం కొరకు లేకపోతే తొందరగా ఇలాగ మనం ప్రార్థన చేసి చాలాసార్లు ముందుకు వెళ్ళేటటువంటి వారంగా ఉంటాం. అయితే ప్రార్థన మానవ జీవితానికి విడుదల కలుగజేస్తుంది. ప్రార్థన మానవ జీవితానికి విశ్రాంతి తీసుకొచ్చింది. ప్రార్థన మానవ జీవితానికి విజయాన్ని తీసుకొచ్చింది. ప్రార్థన మానవ జీవితానికి కోల్పోయిన వాటన్నిటిని సంపాదించి పెట్టింది. ప్రార్థన మానవుని పరిశుద్ధంగా జీవించేటట్లుగా చేస్తుంది. ఇవన్నీ కేవలం ప్రార్థన ద్వారానే. అయితే ఇంత ప్రాముఖ్యమైన, ఇంత శ్రేష్టమైన ఈ ప్రార్థనను మనము మన జీవితాలలో ఎంత సమయం కలిగి ఉంటున్నాం, లేకపోతే ఎలా ప్రార్థన చేస్తున్నాము అనే దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన ఇంకా మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ప్రార్థన దేవునితో ఉండే సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది. సహవాసం కాదు, సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఒక వ్యక్తి ప్రార్థన చేయాలంటే దేవునితో సరైన సత్సంబంధం కలిగి లేకుండా ప్రార్థన చేయలేదు. అలాగున లేకుండా కూడా ప్రార్థన చేయొచ్చు, కానీ ఆ ప్రార్థన దేవుడు వింటాడా అన్న దానికి క్వశ్చన్ మార్కే. ఒకవేళ సరైన సంబంధం ఉంటే ఆ వ్యక్తి ధైర్యంగా ప్రార్థించవచ్చు. ఎవరైతే సంబంధం కలిగి ఉంటారో వాళ్ళు పోట్లాడరు, యుద్ధం చేయరు, తర్వాత దేవుని మీద అలగరు. అలగకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని అడిగి పొందుకుంటారనమాట. ఈ మాటనే మరి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాస్తుంది, మీరు పోట్లాడదురు, యుద్ధం చేదురు, కానీ దేవుని అడిగినందున మీకు ఏమీయో దొరకట్లేదు. అడగట్లేదా అంటే చాలా అడుగుతున్నారు. ఎట్లా అడుగుతున్నారు అంటే ఉపవాసం ఉండి అడుగుతున్నారు, కన్నీళ్ళు విడిచి అడుగుతున్నారు, రోదన చేసి అడుగుతున్నారు, విసుకకుండా అడుగుతున్నారు. కానీ దేవుడితో సరైన సత్సంబంధం లేకుండా ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు అనే దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు ప్రార్థన చేస్తేనే మన జీవితాల్లో అనేకమైన విషయాలు చేసేటటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. అయితే ఉదయకాలన దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? ఇండివిజువల్గా నీవు, నాకు నేను పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నువ్వు చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావేమో, జవాబు రావట్లేదు. దాని కారణం ఏంటో నాకు తెలియదు. కానీ ఒక కారణం ఏంటంటే దేవునితో నీ సంబంధ బాంధవ్యం ఎలా ఉంది ఒకసారి మనం చూసుకోవాలి. ఎప్పుడైతే సంబంధ బాంధవ్యం మనకు సరిగా మనము మెయింటైన్ చేస్తూ ఉంటాము, దేవునితో కలిగి ఉంటాము మనం ఎప్పుడైతే దేవునితో, అప్పుడు మనం ధైర్యంగా ప్రార్థించినప్పుడు ఈ ప్రార్థన ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది, ఈ విషయాన్ని నీ దేవుని దగ్గర అడిగిన దేవుడు ఇస్తాడు అని దృఢమైన నమ్మకం మనకు కలుగుతుంది. ఒకవేళ కలగకపోతే, లేకపోతే ఏదైనా పాస్టర్ చెప్తాడేమో దాని గురించి, లేకపోతే ఇంకా ఎవరైనా ఒక వర్తమానం ద్వారా మాట్లాడతారేమో, ఇట్లా రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. ఇదంతా వేరే సంగతి. కానీ ఒకవేళ దేవునితోనే మనం సరైన సంబంధ బాంధవ్యం కలిగి ఉంటే, దేవునితో మనము సరిగా మనం కొనసాగుతూ ఉంటే, మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలు మనం పొందుకునేటటువంటి వారంగా ఉంటామని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది.
మన అనుభవ జీవితంలో కూడా మనం కూడా పెరిగినటువంటి వారంగా ఉన్నాం. చూడండి, ప్రార్థన మానవ జీవితానికి విడుదల తీసుకొచ్చింది. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం 3 నుంచి ఒక 10 వచనాల గురించి చదవండి దయచేసి. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఒకరు చదివి సాయం చేయండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ. ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుటననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెచ్చను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చాలు సిస్టర్, ఓకే. ఈ విషయాలన్నీ దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఏమని? నా ప్రజలు కష్టంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, పనులలో వాళ్ళని పెట్టే బాధలు నేను చూశాను. సో వారి మొర నాకు వినిపించింది. నేను వాళ్ళని విడిపించాలనుకుంటున్నాను. వాళ్ళను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను అని, నువ్వు వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకురా అని మోషేతో ఈ మాటలని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ ఈ ఈ 430 సంవత్సరాల బానిసత్వం నుంచి విడుదల పొందడానికి కారణం ఏంటంటే ప్రార్థన, ఇంకేది కాదు. వాళ్ళు ఏం ప్రయాసపడలేదు, పోట్లాడలేదు, యుద్ధం చేయలేదు, ఏది చేయలేదు, కానీ కేవలం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవునికి వినబడిన ఆ ప్రార్థన దేవుడు వారి 430 సంవత్సరాల బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. అది ప్రార్థన మనకు ఏం తీసుకొస్తుంది అంటే విడుదల తీసుకొస్తుంది. బహుశా నువ్వు ఎలాంటి ఒకవేళ దేనిలోనైనా చిక్కుకొని ఉంటే, లేకపోతే ఏదైనా పాపంలో చిక్కుకొని ఉంటే, ఏదైనా బలహీనతలో చిక్కుకొని ఉంటే, ఏదైనా నీ వల్ల కాకపోతే కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు దాని నుంచి విడిపించేటటువంటి వాడు. కొంతమందికి చూడకూడని దృశ్యాలు చూడకుండా ఉండడం కావట్లేదు అని చెప్తూ ఉంటారు కదా. సో దాని విషయంలో కూడా నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా దాని నుంచి విడుదల తీసుకొస్తాడు. అట్లా ఎంతో మందిని తీసుకొచ్చారు ఎన్నో రకాలైన ఎడిక్షన్స్కి, త్రాగుడు ఇట్లాంటి వాటికి, లేకపోతే చెడు వ్యసనాలకి, వీటన్నిటిలో నుంచి కూడా ఒక దేవుని బిడ్డను దేవుడు బయటికి తీసుకురావడం నేను చాలాసార్లు చూశాను. అయితే ఇక్కడ ప్రార్థన ద్వారా 430 సంవత్సరాల బానిసత్వం నుంచి దేవుడు విడిపించడం అనేది మనకు కనబడుతుంది. మొట్టమొదటిగా దేని ద్వారా అంటే ప్రార్థన ద్వారా, ఇంకేం చేయలేదు. రెండోదిగా చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11:28. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదవండి కూడా దయచేసి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేయుదును. చూడండి, మానవ జీవితంలో ఎన్నో రకాలైన ప్రయాసాలు ఉన్నాయి. ఈ ప్రయాసాల నుంచి విడుదల పొందాలి, లేకపోతే విశ్రాంతి పొందాలని భూమి మీద ఉన్న ప్రజలందరూ ఎన్నో రకాలుగా ప్రయాసపడుతున్నారు. రకరకాలైన విధానంలో ప్రయాసపడుతున్నారు. మీకు అన్నీ తెలుసు ఆ విషయాలన్నీ. సో ఈ ప్రయాసాలన్నీ పడ్డా కూడా మానవునికి విశ్రాంతి ఉందా అంటే విశ్రాంతి లేదు. ఈ విశ్రాంతి కొరకు మానవుడు చేయవలసిన పని ఏంటి? మానవుడు చేయవలసిన కష్టం ఏంటంటే ఏమీ లేదు, కేవలం ప్రార్థనే. ఏంటి ఆ ప్రార్థన అంటే, నేను ఒక పాపిని నా కొరకు యేసు ప్రభు శిలువలో రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, అది నా కొరకే అని ప్రార్థన చేసి చాలు వాని ప్రయాసం నుంచి వాడు విడుదల పొంది విశ్రాంతి పొందేటటువంటి వాడిగా ఉంటాడు. అందుకే దేవుని వాక్యంలో రాస్తుంది, ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడుదానా, ఆదరణ లేక ఉన్నదానా, నేను నిన్ను నీలాంజనములతో కట్టాను. అంటే మానవ జీవితం ఎలా ఉందంటే చాలా ప్రయాసంతో ఉంది. ఈ ప్రయాసాలన్నీ పోగొట్టుకున్నట్టు కొరకు మనుషులు ఏం చేస్తున్నారు అంటే డబ్బు సంపాదిస్తున్నారు, పేరు సంపాదించుకుంటున్నారు, ఆశలు సంపాదించుకుంటున్నారు. తర్వాత విలాసవంతమైన జీవితాన్ని జీవించాలని నిశ్చయించుకొని విలాసవంతమైన జీవితాన్ని జీవించి చూస్తున్నారు, కానీ విశ్రాంతి కలగట్లేదు. నా జీవితంలో నేను కూడా చాలా విలాసవంతంగా జీవించాను, కానీ విశ్రాంతి దొరకక ఒకరోజు ఫ్యాన్కి ఊరేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాను, నిజంగా చెప్తున్నాను, ఆ విలాసవంతమైన జీవితం లేదు, కానీ విశ్రాంతి అనేది లోపల ఉంది. ఈ విశ్రాంతి మామూలు విశ్రాంతి కాదు. యేసుప్రభువు అన్నాడు, లోకం ఇచ్చినట్లుగా కాదు, నేను నీకు అనుగ్రహిస్తున్నాను. ఇది
నేను నీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చేదంటే ఇవన్నీ ఉంటే విశ్రాంతి, శాంతి. ఇవన్నీ లేకపోతే విశ్రాంతి లేదు, శాంతి లేదు. ఒకవేళ మనలో ఒక 100 మంది వ్యతిరేకిస్తుంటే మన దేవుని మందిరంలో ఉండగలమంటే ఉండలేము. అయితే నా జీవితంలో నేను చూడగలిగాను, అంటే నేను ఉండే పరిస్థితిని బట్టి నన్ను చాలామంది వ్యతిరేకించారు. అయితే ఆ పరిస్థితుల్లో కూడా నేను దేవుని మందిరంలో ఉండగలిగాను. అది ఎంత ఇంపాసిబుల్ విషయం అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. 20 సంవత్సరాల తర్వాత అర్థమవుతుందంటే అట్లా ఉండడం చాలా కష్టమైన విషయం. ఒకవేళ మనకి ఎవరైనా వాక్యం గట్టిగా చెప్తుంటే వాళ్ళ వాక్యం వినడమే కష్టం. అది ఒక చర్చిలో అందరూ మనం అపోజ్ చేస్తుంటే ఆ చర్చిలో ఉండడం అంటే ఎంత కష్టం అది. అయితే దేవుడు ఆ విశ్రాంతిని ఇచ్చాడు. అది హృదయంలో ఉంది. కేవలం అది ప్రార్థన ద్వారా. ప్రభా, పాపిని నన్ను కరుణించు, నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేశాను. ఆ రోజు నా హృదయంలో విశ్రాంతి దొరికింది. ఇలాంటి ఎన్ని పరిస్థితుల్లో కూడా ఆ విశ్రాంతిని, ఆ శాంతిని నేను అనుభవించగలుగుతున్నాను. ఈ విషయం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మానవ జీవితంలో విశ్రాంతి కావాలి అంటే నువ్వు ఎవరైనా సరే ఈ భక్తి జీవితం ద్వారా కానీ, ఈ ప్రార్థన వీటి ద్వారా కానీ నీవు విశ్రాంతి పొందలేవు. కేవలం దేవుని దగ్గర పాప క్షమాపణ పొంది, ప్రభువా పాపిని నన్ను కరుణించు, నన్ను క్షమించు, నన్ను బిడ్డగా చేసుకోండి చాలు, నువ్వు విశ్రాంతి పొందేటటువంటి వాడిగా ఉంటావు. మూడోదిగా చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకరు. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినిచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నువ్వు గిబోనీయులో నిలువు, చంద్రుడా, నువ్వు అయ్యాలోను లోయలో నిలువు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిన అన్న మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. చాలండి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కూడా శత్రువుల ఎదుట ఓడిపోతూ ఉన్నారు. ఓడిపోతున్న సమయంలో వారిలో అనేకులు చనిపోతూ ఉంటే యెహోషువ లేచి, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలవు, చంద్రుడా నువ్వు అయ్యనులో నిలవు అని ఈ ప్రార్థన చేసిన వెంటనే సూర్యుడు చంద్రుడు నిలవడం మనకు అందరికీ తెలుసు. అయితే సూర్యుడు చంద్రుడు నిలవడం ద్వారా వారి జీవితానికి ఏమొచ్చింది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత 29-30 వచనాలు, ఇదే అధ్యాయం 29-30 వచనాలు చదవండి. యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధం చేసిరి. యెహోవా దాని రాజును ఇశ్రాయేలుకు అప్పగింపగా వారు నిశ్శేషంగా దానిలోనున్న వారినందరినీ కత్తివాతను హతం చేసిరి. అతడు ఎరుకో రాజునకు చేసినట్టు దాని రాజునకు చేశాను. చూడండి, అతడు ఎరుకో రాజునకు చేసినట్లు దాని రాజుకు చేసేది. అంటే మరి ఎరుకో రాజు గురించి తెలుసుకుంటే ఎరుకో రాజు ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడో, అతన్ని ఓడించడం ఎంత కష్టమో అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అయితే అతన్ని ఓడించినట్లుగానే ఇక్కడ ఓడిపోయి ఈ పరిస్థితుల్లో కేవలం ప్రార్థనే వాళ్ళకి విజయం తీసుకొచ్చింది. వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయడం ద్వారా వారికి విజయం వచ్చింది. కాబట్టి మన జీవితంలో కూడా మనకు విజయం కలగాలి. ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని వెంబడించేటటువంటి వ్యక్తిగా మన జీవితంలో మనకు విజయం కలగాలంటే మనలో ప్రార్థన చేయాలి. ఏం ప్రయాసపడద్దు, పోట్లాడి యుద్ధం చేయొద్దు. ఖచ్చితంగా విజయం కలుగుతుంది. ఎప్పుడైతే నీవు ఆయన దృష్టికి దయ పొందినటువంటి వాడుగా ఉంటావో కంపల్సరీ నీకు విజయం కలుగుతుంది. నువ్వు దేవుని బిడ్డవు, ఆ సంగతి మర్చిపోద్దు. నీకు ఓటమి అంటూ లేనేలేదు. ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఓడిపోయినట్లు అనిపించినా కూడా అది నీకు ఓటమి కాదు, అది విజయమే. నీకు ఓడిపోవడం కూడా విజయమే, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇశ్రాయేలు ప్రజలు మరి ఎప్పుడైతే ఓడిపోతున్నారో ఆ సందర్భంలో కూడా వాళ్ళు ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఆ ప్రార్థన వారి జీవితానికి విజయం తీసుకొచ్చింది. తర్వాత 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. 4వదిగా 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 4 నుంచి 7 వరకు చదవండి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మేయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనుక్కోబడగా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాలువి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. దావీదు ఎపోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎపోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చిన. చూడండి, ఇక్కడ దావీదు యొక్క ప్రజలు మరి వారందరూ వారి భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకోవడం అనేది మనకి కనబడుతుంది. అయితే దావీదు కూడా తన భార్య నిమిత్తము, తన పిల్లల నిమిత్తము ఏడుస్తున్న సందర్భం.
ఇలాంటి సందర్భంలో ప్రజలందరూ కూడా దావీదుని ఏం చేయాలనుకుంటున్నారు అంటే రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నారు. వాళ్ళ పిల్లలే కాదు, దావీదు పిల్లలు కూడా పోయారు, దావీదు భార్యలు కూడా పోయారు, తనకి ఇష్టమైన భార్యలు పోయారు. అలా పోయినప్పుడు దావీదు కలవరపడలేదు, చింతపడలేదు, ప్రజల్లాగా ఏడవలేదు. అంటే ఏడ్చాడు. తనకు గ్రహింపు ఉంది ఏంటంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నేను కోల్పోయిన వాటిని నేను సంపాదించుకోగలను అని దావీదు ఏం చేశాడు, దేవుని దగ్గరికి వెళ్ళి విచారం చేశాడు. ఎప్పుడైతే విచారం చేశాడో 19వ వచనం చదవండి ఒకరు. 19వ వచనం. దోపుడు సొమ్మేమి వారి ఎత్తుకుడిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దావీదు సమస్తమును సంపాదించాడు. ఇదంతా దేని ద్వారా అంటే కేవలం ప్రార్థన ద్వారానే. జస్ట్ ప్రార్థన ద్వారా. ప్రార్థన చేశాడు. తర్వాత దేవుడు వెళ్ళు అన్నాడు. నీ వారిని అందరినీ నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందాం అని దేవుడు సెలవిచ్చాడు. 8వ వచనంలో దేవుడే సెలవిచ్చాడు. ఆ ప్రార్థన దావీదు ఏది కోల్పోయాడో సమస్తాన్ని సంపాదించి పెట్టినట్లుగా మన దేవుని వాక్యంలో చూడగలం. తర్వాత ఐదవదిగా హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5:7. శరీరధారి అయిన ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షించగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూడండి ఇక్కడ కుమారుడైండి తాను చాలా సిస్టర్ ఇక్కడ యేసుప్రభు వారు ఆయన గురించి మనము చూస్తే ఆయన తాను పరిశుద్ధంగా జీవించడానికి లేకపోతే పవిత్రంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ప్రార్థనలు యాచనలు సమర్పించి తాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున దేవుడు ఆయనను అంగీకరించాడు. అంటే ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం పరిశుద్ధంగా జీవించడానికి ఒక రీజన్ ఏంటంటే ప్రార్థన. మన దేవుని వాక్యంలో చదువుతాము, దేవుడు పాపల మనవి ఆలకింపడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 రాసి ఉంటుంది, దేవుడు పాపల మనవి ఆలకింపడు. అంటే యేసు ప్రభు వారు ఒకవేళ ప్రార్థన చేయాలంటే పాపం చేయకుండా ఉండాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే ఆయన తను మరణం నుంచి రక్షించగల వానికి ఆయన ప్రార్థనలు యాచనలు సమర్పించాడు. అందుకే ఆయన ఎలా ఉన్నాడంటే మరి పరిశుద్ధంగా జీవించినటువంటి వాడిగా చివరి వరకు ఆయన నాకు ఇష్టమైన కుమారుడు అని చెప్పేటట్లుగా యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించాడంటే దానికి కారణం ఏంటంటే ప్రార్థన. దీనికి మనకు అనుగుణంగా ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మాట చెప్పాడు ఏమంటే, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లుగా ప్రార్థించేది. శోధన ద్వారా పాపం చేస్తాము. శోధనలో ప్రవేశించకముందే మనం ప్రార్థన చేస్తే పాపం చేయకుండా మనం కాపాడబడతాం అన్న సంగతి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ మాటలు అన్నిటిని బట్టి మనం జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ప్రార్థన మానవ జీవితానికి విజయం తీసుకొచ్చింది. ప్రార్థన మానవ జీవితానికి విడుదల తీసుకొచ్చింది. ప్రార్థన మానవ జీవితానికి విశ్రాంతి తీసుకొచ్చింది. ప్రార్థన మానవ జీవితానికి కోల్పోయిన వాటన్నిటినీ సంపాదించి పెట్టింది. మానవ జీవితానికి ప్రార్థన పరిశుద్ధతను కూడా తీసుకొచ్చింది. కాబట్టి మనము ప్రార్థన ఎలా చేయాలి అంటే ఎడతెగకుండా చేయాలి, విసుగకుండా చేయాలి, నిత్యం చేయాలి. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక విషయం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునితో నీ సంబంధం ఎలా ఉంది అని ఒక్కసారి చూసుకొని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సమయంలో చాలామంది ప్రార్థన చేస్తారు. ఒకరోజు ప్రభు అని అందరూ ప్రార్థన చేస్తారంట, కానీ మీరు ఎవరో నాకు తెలియదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ దయ్యాలు వెలువట్టిన వాళ్ళు, అద్భుతాలు చేసిన వాళ్ళు, ఇలాంటి పనులు చేసిన వాళ్ళు దేవునితో సంబంధం లేని వాళ్ళంటే ఎంత భయంకరంగా అర్థం చేసుకోండి. అయితే దేవునితో నీ సంబంధం నా సంబంధం ఎలా ఉందని మనం జ్ఞాపకం చేసుకుని ఉదయకాలం మనం కూడా ప్రార్థనలో మరి అత్యాసక్తితో మనం ప్రార్థించేటటువంటి వారంగా ఉండునట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వస్తున్నాడు. 3వ అధ్యాయం 20-21 ఒకటి చదువుదామా? చదువు సిస్టర్. తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించి వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. చూడండి, మనం అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు మనకున్నాడని మనం ఎరిగి ఎక్కువ సమయం మనం మనుషులతో కాకుండా దేవునితో మనం సమయం వెచ్చించాలని ఈ 5 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. నీ జీవితంలో విజయం కావాలా? ప్రార్థన చేయి. విశ్రాంతి కావాలా? ప్రార్థన చేయి. నీ జీవితంలో విడుదల కావాలా? ప్రార్థన చేయి. నీ జీవితంలో కోల్పోయిన వాటన్నిటిని సంపాదించుకోవాలా? ప్రార్థన చేయి. నీ జీవితంలో పరిశుద్ధత కావాలా? ప్రార్థన చేయి. అంతే. నువ్వు కేవలం ప్రార్థన చేస్తూ ఉండు.
ఇవన్నీ నీ జీవితంలో నువ్వు స్వతంత్రించుకునేటటువంటి వాడుగా ఉంటావు. అటు ప్రార్థన చేయనట్లుగా దేవుడు మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి గల వాడని నమ్మి ఈ దినమంతట్లో మనం ప్రార్థనలో కొనసాగేటటువంటి వారంగా ముందుకు కాక దేవుడి మాటలు దీవించిన ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి కుమారన్న చెప్తారు. దేవుళ్ళ తండ్రి మీకు వందనాలు, స్థుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన డైలీ ద్వారా మేము కాసం నిలబెట్టుకొచ్చిన మాటలు బట్టి వందనాలు. దేవ ప్రార్థనలో మేము ఎటువంటి లోపం కలిగి ఉన్నాము, ప్రభా ప్రార్థనలో ఎంతగా మీ సన్నిధిని గడుపుతున్నామో, మీ సన్నిధిని కోల్పోతున్నాము తండ్రి. ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు, ఎన్నో సమకూర్పులు, విశ్రాంతి, విడుదల, ప్రభా ఆశీర్వాదం మాకుంది, పరిశుద్ధత ఉంది. జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో నాయన ఈ 5 విషయాల్లో మేము ఎక్కడైతే లోపం కలిగి ఉన్నామో వాటి కోసం ఎంతగానో ప్రయాసపడుతున్నాం. లోకం వైపు చూస్తున్నాం, ఆయన మాకు దొరకట్లేదు తండ్రి. అవి కేవలం మీ దగ్గర ఉన్నాయి. సమస్త బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు మీ దగ్గరే గుర్తుమై ఉన్నాయి తండ్రి. మిమ్మల్ని ఆశ్రయించి ప్రార్థన చేయడానికి తండ్రి ఒక యెహోషువ వలె, ఒక దావీదు వలె ప్రభావ మరి మేము ప్రార్థన చేసుకుంటూ తండ్రి మరి మీ నుండి పొందడానికి భాగ్యాన్ని మాకు దయచేస్తారని నమ్ముతున్నాను. ఈ నెల మాకు ఇచ్చినటువంటి ఈమెయిల్ కోల్పు ఎక్కడైతే ప్రార్థన లోపం కలిగినా ఆ విధంగా సాగే భాగ్యాన్ని మాకు దయచేస్తారని నమ్ముతూ, అంతేకాకుండా తండ్రి మరి డైలీపేట్ ద్వారా మేము వందనాలు చెల్లిస్తున్నాను. డైలీపేట్లో మా ప్రియులు ఎవరైతే ఎటువంటి అవసరంలో ఉన్నారో అర్థం చేసుకొని తన పరిశీలన దయచేయండి, జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇప్పుడు దయచేయండి. పక్క ఆత్మీయులు నాకు కలిగించిన అశోకన్నా తన యొక్క నేను 10 నిమిషంలో రాకపోకుండా మీ సన్నిధి కుటుంబంలో కావాల్సిన దయచేయండి. అర్థం చేసుకుని మన ప్రభావ ఉద్యోగ విషయంలో చూస్తున్నాను. నేను చేస్తున్న అనుభవించుకున్నాను. సరస్వతి సిస్టర్ నేను తను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబంలో కావాల్సిన అవసరం తీర్చి లాగా పని బాగా కుటుంబం ప్రతి అవసరం నామం తీర్చుకున్నట్టుగా సాయం చేతనే జ్ఞాపకం చేసుకోండి. ప్రభావం సన్నిధిలో నైనా మరి ప్రభావ తన జీవిత యాత్రలో కావాల్సింది అనుభవించుకొని ప్రసాదాలు జ్ఞాపకం చేసుకొని ప్రభావ ఇంట్లో మరి చేస్తున్న వర్క్లు అన్నింటి పెట్టి పొందాయించండి. వెంకన్న గారిని ప్రభావ మరి శంకర్ గారి లక్ష్మణ మానవుని అనుగ్రహించండి. వెంకన్న గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క వర్క్లో ఉన్న బాధ్యతల్లో కుటుంబ బాధ్యతలు అన్నింటి పెట్టి పొందాయించండి. నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. డైలీపేట్లో కూడా తండ్రి మరి తనని జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా వస్తున్నాను. అనేక మంది రావాల్సింది ఎటువంటి అవసరంలో మా ప్రియులు ఉన్నారు. వారికి కూడా మీరే మీ నామంలో అవసరం తీర్చబడుతూ చక్కగా మీరు సాగిపోయే భాగ్యాన్ని బట్టి రక్షించబడిన వారికి ఆత్మీయంగా ఎదిగి మీకు మహిమార్థంగా ఉన్నట్లుగా ఆయన సహాయం చేయండి. ప్రభావ రక్షణ లేని మా ప్రియులకి రక్షణ అనుగ్రహించి మహిమనున్నాను. డైలీపేట్లో మీరు ఇస్తూ ఉదయాన్నే మీ మాటలు పొంది నేను ఇలా యాత్రలో మేము వెళ్తున్నాం. మంచి విషయాలతో నేను ఆ మహిమార్థాన్ని జీవించడానికి సహాయం మమ్మల్ని బలహీనపరిచే ప్రతి తంత్రమును మీరు కాపాడి మహిమనందమని మీరు ఏకరస్తాల్లో వేసుకుంటే మీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తాం. యేసు నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఎవరి ఆశీర్వాద ప్రార్థన మధ్యలో ఉన్నటువంటి లాజరు సన్న చేస్తాం. ప్రైజ్. అందరికీ